ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ అనేది క్రైస్ట్ ప్లస్ మాస్ అనే పదం నుండి ఆవిర్భవించింది. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం అంటారు కదా. మరి క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్ అయితే మనం ప్రతి ఆదివారం మందిరాలలో ఆరాధించేది క్రీస్తునేగా. అప్పుడు మనకు ప్రతి ఆదివారం క్రిస్మసేగా. మనం ఫోన్లో ప్రభు పాటలు వింటూ క్రీస్తును ఆరాధించడం కూడా క్రిస్మసేగా. మనము గృహకూడికలలో పాటలు పాడుతూ క్రీస్తును ఆరాధించేది కూడా క్రిస్మస్ అయిదిగా. మనము ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా క్రీస్తును ఆరాధించడం క్రిస్మసే. 365 days 24/7 ప్రతిరోజు నిజమైన క్రైస్తవుడికి క్రిస్మసే. నా బ్రతుకు దినములన్నిట నేను ఆయనను ఆరాధించకుండా ఉండలేను. నిజమైన క్రైస్తవులు వారి బ్రతుకు దినములన్నిట క్రీస్తును ఆరాధించడం మానరు. అనగా మనకు ప్రతిరోజు క్రిస్మసే. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో ఇలా రాయించాడు. లూకా 2వ అధ్యాయం 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎప్పుడు? నేడే. ఈ వాక్యాన్ని ఎవరైతే చదువుతున్నారో లేదా ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారితో మీ కొరకే రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెబుతుంది. మరియు నేడే జన్మించాడు అని చెబుతుంది. వాస్తవానికి లేఖనాల ప్రకారం హెబ్రీ 7వ అధ్యాయం 3వ వచనం, ఆయన తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను, జీవమునకును అంతమైనను లేనివాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం, ఆయనే ఆల్ఫయు ఓమెగయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతము అయి ఉన్నాడు. వాస్తవానికి క్రీస్తును ఆరాధించొద్దు అని నేను చెప్పడం లేదు. పుట్టినరోజు వేడుకలు చేయకండి. క్రీస్తును ఆరాధించాలి. క్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించాలి. ప్రతిదినం ప్రతిక్షణం మన బ్రతుకులలో క్రీస్తును చూపిద్దాం. మనమే ఆయనకు పత్రికలుగా మారుదాం. ఆమేన్.